హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మా గ్రామం స్కూల్లోని 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఎలా జరుపుకుంటున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించబోతున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. ఈరోజు స్వతంత్ర దినోత్సవం కావున ఫుల్గా వర్షం అయితే పడుతుంది. మేమైతే మా స్కూల్ దగ్గరకు వచ్చాము. ప్రజెంట్ అయితే స్కూల్ ఎంట్రన్స్ ఇది అనమాట. మనమైతే ఇప్పుడు స్కూల్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్దాం. అక్కడే స్కూల్ అయితే ఎంటర్ అయిపోయాం. చూసారా స్కూల్? ఓకేనా? చిన్నపిల్లలు అయితే మంచి సరదాగా ఉన్నారు కదా. చూసారా? సరదాగా ఉన్నారు. అందరూ హాయ్ హాయ్ అంటే హాయ్ చెప్తున్నారు. ఈరోజు జెండా వందనం కావున పిల్లలంతా సరదాగా ఉన్నారు. మొత్తం ఇంకా ప్రిపరేషన్ పనుల్లో ఉన్నారు. ఇక్కడైతే కర్ర అయితే రెడీ చేసేసుకున్నాం. కలర్ఫుల్గా రెడీ చేసుకున్నాం కర్రలు. ఇదిగోండి, రంగు కాగితాలు కూడా ఇందులో వేసేసుకున్నారు. ఇంకా జెండా అనేది ఇంకా ఎగరవేయలేదు. లోపలైతే జెండా ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. ఓకేనా? ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. స్కూల్ లోపలైతే కొన్ని పనులు చేస్తున్నారు. సువర్ణ పతాకాన్ని రెడీ చేస్తున్నారు. అక్కడికైతే మనం వెళ్దాం. సరేనా? కూడా మొత్తం వేసేస్తున్నారు. పిల్లలైతే సందడిగా ఉన్నారు. పిల్లలైతే సందడిగా ఉన్నారు. ఏం చేస్తున్నారు? పిల్లల తల్లిదండ్రులు కూడా వస్తున్నారు. ప్రజెంట్ అయితే ఒక్కొక్కరు వస్తున్నారు అనమాట. ప్రజెంట్ అయితే రావాలి. అంతా డెకరేషన్ అయితే అవుతా ఉంది. ఇక్కడైతే డెకరేషన్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇదే సువర్ణ పథకం. ఇక్కడైతే ప్రిపరేషన్లో ఉంది. సువర్ణ పథకాన్ని మన జెండా, మన ఇండియన్ జెండా. ఇక్కడ డెకరేషన్ సామాన్లు, బిస్కెట్స్, పువ్వులు అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఇదిగోండి, సువర్ణ పతాకాన్ని రెడీ చేస్తున్నారు. ఇతను మా గ్రామం నెంబర్ గారు. ఈమె మా గ్రామం విద్యా కమిటీ గారు. ఇతను మా మూలపూడి స్కూల్ టీచర్ గారు అనమాట. వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది. వర్షంలో కూడా వర్షానికి లెక్క చేయకుండా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ముందుగా అయితే డెకరేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇక్కడ కర్ర అయితే పైకెత్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. జెండా కర్ర అయితే పాతేసాము. జెండా అయితే పైకి ఉంది. కంప్లీట్గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే జెండా ఎగరవేసే ప్రాసెస్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను. ఈ రోజు మనము 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మన మూలపూడి గ్రామంలో. ఇది ముంచెంపుడు మండలం, కుమ్రా పంచాయతీ, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మన భారతీయులందరూ జరుపుకుంటున్నారు. ఎంతో మంది గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, ఎంతో మంది అల్లూరు సీతారామరాజు లాంటి వాళ్ళు, ఎంతో మంది త్యాగఫలంతో మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చి మనకు 78 ఏళ్ళు గడిచిపోయింది. 79వ సంవత్సరం ఇది. ఈ సందర్భంగా మనమంతా జెండా వేసి మనము ఆ జాతీయ నాయకులకి అందరికీ మనం శుభాకాంక్షలు మనము మరొకసారి గుర్తు చేసుకుంటున్నాము. కాబట్టి ఆ స్ఫూర్తితో మనం కూడా వాళ్ళైతే ఆ జాతీయ నాయకులు ఏం కోరుకున్నారో అది మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి. యువకులు కానీ, గ్రామస్తులు కానీ, రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా ఎవరి పని వారు సక్రమంగా చేసి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి. అలాగే మన గ్రామంలో ఉన్న యువకులంతా మంచి దారులు నడవాలి. పిల్లలందరూ కూడా
బాగా చదువుకొని పైకి ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి మంచి చదువులు చదివి మంచి మంచి ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి సహకారంతో మరి బడి కూడా సక్రమంగా జరుగుతుంది. అలాగే అన్ని కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీ అందరి సహకారంతో జరుగుతుంది. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మనకు అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరగాలంటే మీ సహాయ సహకారం అవసరం. తల్లిదండ్రులు, యువకులు అందరి సహకారంతో బడి సక్రమంగా జరుగుతుంది. అలాగే అన్ని కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి రాబోయే రోజులు ఇదే స్ఫూర్తి కొనసాగించాలి. మన 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీకు అందరూ కూడా కోరుకుంటున్నాను, అందరూ కూడా ఎవరు చేయవలసిన పనులు వారు సక్రమంగా నిర్వర్తించి మన ఊరుకు మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి. అలాగే నా వంతు నేను కూడా మరియు మంచిగా సర్వీస్ చేయాలని అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ సింగిల్ టీచర్ అవ్వడం వల్లనే కొన్నిసార్లు మనకు ఇబ్బంది అవుతున్నది. నేను ఎట్లా సెలవు పెట్టి వెళ్ళినా, ముందుగా ఆఫీస్కి వెళ్ళినా, పక్క స్కూల్ పని మీద వెళ్ళినా మనకు కొంచెం ఇబ్బంది అవుతున్నది. కానీ ఉన్నంతకాలం మరి మిగతా రోజులు మొత్తం ఖచ్చితంగా నేను నా విధిని సక్రమంగా చేస్తాను. అలాగే మీ గ్రామంలో ఈ మూలపూర్ గ్రామంలో యువకులు కూడా మీ సహాయ సహకారాలు అందించాలి. మాకు మీతో పాటు గ్రామస్తులు కూడా సహాయ సహకారాలు అందించాలి. పిల్లలకి వేళకు బడికి పంపించాలి. అలాగే పిల్లలకి నీట్గా ఇంటి దగ్గర చదువు వచ్చేలాగా వారికి చదివించడం, రాయించడం చేయించాలి. ఈ 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు అందరూ కూడా కోరుకుంటున్నాను, అందరూ మీ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించి మన బడి పట్ల, ఈ గ్రామం పట్ల మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలి. మీ సహాయ సహకారాలు మాకు అందించాలి. మా సహాయ సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది అని కోరుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారాలు. ఈరోజు మరి 79వ స్వాతంత్ర దినోత్సవానికి మనం అడుగుపెట్టి ఉన్నాం. చాలామంది ఈ యొక్క 79వ స్వాతంత్రంలో మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడానికి ఎందరో అమరవీరులు మన నిమిత్తమై వాళ్ళు స్వాతంత్రం నిమిత్తం వారు అమరవీరులు అయి ఉన్నారు. అటువంటి ఆ గొప్ప యోధులను గురించి కూడా నేను కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే స్వాతంత్రం అంటే మనం అనేకమైనటువంటి చీకట్ల నుంచి, అనేకమైనటువంటి బాధల నుంచి మనం విముక్తి కలిగి ఈరోజు ఈ యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవానికి మనం అడుగుపెట్టి ఉన్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంతో కష్టపడి ఈ యొక్క మన భారతదేశానికి ఒక జెండా ఎగరవేద్దామని మరి గాంధీజీ ఏం చేశారంటే, ఒక స్త్రీ బయట వెళ్ళేప్పుడు ఆ స్త్రీ ఒక్కతే వెళ్ళినా కానీ ధైర్యంగా వెళ్ళగలగాలి అనేటటువంటి మాట చెప్పగలిగారు. అంటే ఈ రోజుల్లో యువకులంతా కూడా బయట ఈ విధంగా స్వాతంత్రంగా మనము బ్రతకాలనుకుంటే మనము ఈనాటి బాలురే రేపటి పౌరులు అవ్వగలిగినట్లయితే మనం ఖచ్చితంగా ఈ యొక్క జెండా నిమిత్తం, ఈ యొక్క స్వాతంత్రం నిమిత్తం మనం మంచిగా తెలుసుకొని, అవును కదా మనమంతా ఒకటే, మనమంతా దేశభక్తి చేయాలి. కానీ ఎంతగానో గొప్ప గొప్ప యోధులు మన నిమిత్తం మరణించి ఉన్నారు. వారి నిమిత్తం కూడా మనం ఈరోజు గుర్తించుకోవాలి. గాంధీజీ మొదలుకొని, అల్లూరి సీతారాము మొదలుకొని, అంబేద్కర్ మొదలుకొని మనం ఎంతగానో మనకు ఆర్టికల్ ఇచ్చి ఆ యొక్క ఆర్టికల్ ప్రకారంగా ఈరోజు మనం బ్రతికి బయట కట్టి ఈ విధంగా మనం ముందుకు సాగుతున్నామంటే, ఇంత హ్యాపీగా మనం ఉన్నామంటే మరి ఎంతో ఆ రోజుల్లో యోధులు చాలా చక్కగా మన నిమిత్తం నిలిచి ఈ విధంగా చేసుకోండి అని ఒక స్వాతంత్రం మనకు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ దినం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం మనం చేసుకున్నాం. స్వాతంత్రం అంటే మనం హ్యాపీగా ఉండడం, స్వాతంత్రం అంటే మనం చాలా చక్కగా ఉండడం, స్వాతంత్రం అంటే మనము ఆ యొక్క స్వాతంత్రంగా నవ్వుతూ ఆనందంగా బ్రతకడమే మనం స్వాతంత్ర దినోత్సవంగా ఆ యొక్క అర్థం ఉన్నదని తెలుసుకొని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా బడి పిల్లలకి మరి కబడ్డీ ఆటలు, కుర్చీ ఆటలు ఆడించడం అయింది. వాళ్ళకి గెలిచిన పిల్లలకి ఈవేళ మన వార్డు మెంబర్ ద్వారా, ఎస్ఎంసీ చైర్మన్ ద్వారా ఈ ప్రైజెస్ అందించాలని కోరుతున్నాం. ముందుగా కబడ్డీలో గెలిచిన వాళ్ళు సాయి స్వరూపేన్ ఇక్కడ
కార్తీక్. కబడ్డీ. అలాగే మీరండి ఇక్కడ పి వాసు కబడ్డీ టీం. లపట్కల. ఓకే. అలాగే ఎన్ చంద్రశేఖర్. ఇక్కడ ఓకే. ఇప్పుడు మీరు రండి. ఇప్పుడు కుర్చీ ఆటలు ఆడిన వాళ్ళకి ఎస్ఎఫ్సి చైర్మన్ వాళ్ళ ద్వారా చేతుల ద్వారా పెన్నులు ప్రైజెస్ అందిస్తాం. ఎన్ చంద్రశేఖర్. దాదా ఇక్కడ తర్వాత వాసు 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 కార్తిక్. అది ఇచ్చే నోట్స్ ఇచ్చే వాళ్ళకి. అంతే అంతే. స్టార్ట్. ఈరోజు ఆగస్టు 15, 2025 సంవత్సరం. ఈరోజు మనం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ముంచెంపుట్టు మండలం మూడా పంచాయతీ మూలపూడి గ్రామంలో గల మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల జరుపుకున్నాం. ఈరోజు ఇట్లా చక్కగా జరుపుకోవడానికి గ్రామస్తులు, యువకులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. ఇలాగే రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం. ఫైనల్గా అయితే మా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ఈ విధంగా జరిగాయి. స్కూల్ పిల్లల దగ్గరగా వచ్చేసి మేమైతే చేసుకున్నాము. అలాగే మా మూలపుట్టు టీచర్ గారు, అలాగే ఇతను మా మూలపుట్టు స్కూల్ విద్యా కమిటీ, అలాగే మూలపుట్టు స్కూల్ అంగన్వాడీ వేణమ్మ గారు, మేమంతా అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఎందుకంటే ఇప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు తినేసి మేము ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. అంటే ఇలాగైతే మేము జరుగుతున్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా గ్రామంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఇలా జరిగింది. మా గ్రామం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మంచి ఇంట్రెస్ట్ అయిన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అందరికీ నమస్తే. బాయ్ బాయ్.